నా పేరు డాక్టర్ భువనేష్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. అప్పుడే పుట్టినటువంటి పిల్లలు అంటే న్యూ బార్న్స్ అంటాం. వీటిని నవజాత శిశువు అనొచ్చు, పురిటి పిల్లలని కూడా అనొచ్చు. ఈ పురిటి పిల్లల్లో ఎక్కువ మంది వాంతులు అవుతున్నాయి సార్, తగ్గట్లేదు వాంతులు అని వస్తారు. వాంతులు వస్తే ఏం చేయాలి? వాంతులు అవి ప్రమాదకరం రకమైనటువంటి వాంతుల, లేదంటే ప్రమాదకరం కానటువంటివే. పిల్లలు పాలు తాగిన వెంటనే సార్ పెరుగులా కొద్ది కొద్ది కక్కుతున్నాడు, దానికి ఏదైనా సిరప్స్ కానివ్వండి వాంతులు తగ్గడానికి అని. యూజువల్గా గ్యాస్ట్రిక్ ఈస్ఫేజియల్ జంక్షన్ అంటాం. అంటే ఆహార వాక్యం జీర్ణాశయం మధ్య ఒక తలుపు లాంటి కవాటం ఉంటుంది. అది అనేది కండరం ఉంటుంది. అది యూజువల్గా న్యూ బార్న్స్ లో ఎదిగే దశలో ఉంటుంది. కాబట్టి యూజువల్గా వాళ్ళకి ఏంటంటే పాలు అనేది ఎనికి రావడం జరుగుతుంది, రిగర్జిటేషన్ అంటాం. అలా రాకుండా నియంత్రించాలంటే యూజువల్గా పాలు తాగిన వెంటనే మనము ఇలా భుజం వైపు బోర్లో పడుకోబెట్టి వీపు భాగంను తట్టాడాల్సి ఉంటుంది. అట్లా ఒక 20 మినిట్స్ చేయాల్సి ఉంటుంది. చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పాలతో పాటు ఎయిర్ ఉంటుంది, గాలి. ఆ గాలి అనేది పైకి రావడం, పాలు కిందికి పోవడం జరగడం వల్ల వాంతి అనేది జరగకుండా ఉంటుంది. కొంతమందిలో రోజుకు కొద్ది కొద్దిగా పెరుగు ముద్దలాగా 3-4 రోజులు, 3-5-6 సార్లు కూడా అవుతుంటుంది. ఓకే, దాని గురించి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది స్లోగా వయసు పెరిగే కొద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. 2 ప్రమాదకరమైనటువంటి పాలు కక్కుడు వాంతులు అనేటువంటి చూసుకోవాలంటే, ఒకటి, ఈ పాలు మొత్తం కక్కుతున్నప్పుడు ఏమన్నా పసుపు రంగులు ఏమైనా ఉన్నాయా, పాలు కక్కుతేప్పుడు పసుపు రంగులో వస్తున్నాయా పాలు అని చూడాలి. 2, పసుపు రంగులు ఏమైనా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ఎన్ని పాలు తాపితే మొత్తం అన్ని పాలు పూర్తిగా బయటికి రావడం, ఆ పాలు దూరంగా పడటం, ఈ పాలు తాగినన్ని పాలు ఎక్కువగా రోజుకు 10 సార్లు పాలు తాగితే 10 సార్లు పూర్తిగా బయటకు రావడం జరుగుతుంది. పసుపు రంగు లేకపోవడం, ఇది ఉంటే కనుక యూజువల్గా ఇది పురిటి పిల్లల్లో 2 వారాలు 3 వారాల తర్వాత వస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే మన జీర్ణాశయం యొక్క కింది భాగం యొక్క కండరం ఉబ్బటం వల్ల వస్తుంది. దీని కంజెనిటల్ ఇడియోపతిక్ హైపర్ట్రోపిక్ పైలోరిక్ స్టెనోసిస్ అంటాం. ఇది ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి అది మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి అది ఉందో లేదో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, పురిటి బిడ్డ పుట్టిన ఫస్ట్ 1-2 రోజుల్లో పాలు పట్టిన తర్వాత ఆ పాలు అనేటువంటివి సెకండ్ టైం థర్డ్ టైంలో పసుపు రంగులో మొత్తం వామిటింగ్స్ అవడం జరుగుతుంది. ఇట్ ఈస్ పసుపు రంగులో మొత్తం వామిటింగ్స్ అవుతున్నాయి, ఏమి పాలు పెట్టిన పాలన్నీ కూడా అన్నిసార్లు వాంతులు అవుతున్నాయి, ఎక్కువ వస్తున్నాయి అంటే అది ఈ జీర్ణాశయం కింది భాగం యొక్క పేగు అడ్డు అనేది ఉంటుంది. దాన్ని డ్యూరినల్ అట్రిషియా అంటాం, లేదా జైజునల్ అట్రిషియా ఉండలేదు కదా. డాక్టర్ గారిని వెంటనే సంప్రదించి వెంటనే ట్రీట్మెంట్ చేస్తాం. ఇది ప్రమాదకరమైనటువంటి వాంతులు.